విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో మొట్టమొదటిసారిగా బ్రెయిన్ హెమరేజ్కు విజయవంతమైన న్యూరో సర్జరీ. సంజీవని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్కోటలో తొలిసారిగా బ్రెయిన్ హెమరేజ్తో బాధపడుతున్న రోగికి విజయవంతంగా న్యూరో సర్జరీ నిర్వహించబడింది. ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు సంజీవని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్కోటలో ప్రెస్ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో హాస్పిటల్ ఇటీవల ప్రారంభించిన స్ట్రోక్ సెంటర్, న్యూరాలజీ, న్యూరో సర్జరీ సేవలు, ఐసీయూ సౌకర్యాలు మరియు అత్యవసర చికిత్సల గురించి వివరించబడింది. ఇటీవల అరకు ప్రాంతానికి చెందిన కార్తిక్ 17 సంవత్సరాలు. కార్తిక్ అనే బాలుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కారణంగా తీవ్ర హెడ్ ఇంజరీకి గురై సంజీవని హాస్పిటల్లో అత్యవసరంగా చేర్చబడ్డాడు. తక్షణమే సిటీ స్కాన్ ద్వారా పరిశీలించగా మెదడులో ఎక్రాడ్యూరల్ హిమాటోమా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రింట్ మరియు మీడియా మిత్రులందరికీ శుభోదయం అండి. నేను డాక్టర్ అడారి చంద్రశేఖర్, MBBS, MD, అనస్థీషియా అండ్ క్రిటికల్ కేర్, ఫౌండర్ అండ్ చైర్మన్ ఆఫ్ సంజీవని హాస్పిటల్స్. మనకి సంజీవని హాస్పిటల్స్ వచ్చేసరికి సంజీవని సోషల్ హాస్పిటల్ వచ్చేసరికి ఎస్కోట, కొత్త వలస, కేకోటపాడు, చౌడవరం, రావికంతం మరియు జామి పరిసర ప్రాంత ప్రజలకు పూర్తిగా సేవలు అందించే ఉద్దేశంతో స్థాపించడం జరిగిందండి. ఇప్పుడు ఆల్రెడీ గత 5 సంవత్సరాల్లో జనరల్ సర్జరీ విభాగంలో కానివ్వండి, పీడియాట్రిక్ విభాగంలో కానివ్వండి, ఆర్థోపెడిక్ విభాగంలో కానివ్వండి అండ్ ఎమర్జెన్సీ విభాగంలో కానివ్వండి చాలా క్లిష్టమైన, అతి కష్టమైన కేసులు చాలా చేశాము. ఈ మధ్యకాలంలో మనం రీసెంట్గా స్ట్రోక్ సెంటర్ని ప్రారంభించాము. ఒక నెల గ్యాప్లో ఈ స్ట్రోక్ సెంటర్ ప్రారంభించాక దాదాపుగా ఒక 10 కేసుల వరకు మనం స్ట్రోక్ కేసులు అడ్మిట్ చేశాము. జనరల్గా స్ట్రోక్ అనేసరికి 2 రకాల స్ట్రోకులు ఉంటాయండి. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్, ఇంకొకటి హెమరేజిక్ స్ట్రోక్. ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లోపల రక్తం గడ్డకట్టడం. ఈ రక్తం గడ్డకట్టే కేసులకి మనం ఎమర్జెన్సీగా ఇంజెక్షన్స్ ఇస్తే చాలు, చాలా వరకు రికవరీ అవుతారు. రెండో రకం వచ్చేసరికి హెమరేజిక్ స్ట్రోక్. ఇందులో ఏంటంటే రక్తం లీక్ అయిపోతూ ఉంటుంది బ్రెయిన్ లోపల. ఈ బ్రెయిన్ లోపల రక్తం లీక్ అయిపోయే కేసులకి ఏంటంటే ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. ఆ సదుపాయాలు ఇంతకు ముందర మన దగ్గర అందుబాటులో లేకపోవడం వల్ల మనం దూర ప్రాంతాలకి రిఫర్ చేయడం జరిగేది. ఎప్పుడైతే స్ట్రోక్ సెంటర్ స్టార్ట్ చేసామో, మనం స్ట్రోక్ సెంటర్ స్టార్ట్ చేశాక దాదాపుగా 3 న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్, 3 న్యూరాలజిస్టులని మనం డైలీ బేసిస్లో మనం విజిటింగ్ కన్సల్టెంట్ కింద అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో అందువలన మనం ఇప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ కేసులు అంటే రక్తం లోపల లీక్ అవుతున్న కేసులకి, ఆపరేషన్ అవసరమైన కేసులను కూడా మనం ఎస్కోట్లోనే పూర్తి స్థాయి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఈ కేసు, ఇది 17 సంవత్సరాల అబ్బాయి కార్తిక్. అరకులో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో తలకు గాయం జరిగింది. తలకు గాయం జరగడం వల్ల లోపల దాదాపు మధ్యాహ్నం 2 గంటలప్పుడు అక్కడ గాయం జరిగింది. తర్వాత ఇక్కడికి మనకు 3:15 గల్లా ఇక్కడ తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన వెంటనే మన హాస్పిటల్కి అనుసంధానంగా ఉన్న శ్రీ గాయత్రి సిటీ స్కాన్లో మనం సిటీ స్కాన్ బ్రెయిన్ చేయడం జరిగింది. చేస్తే అందులో మనకి లోపల బ్యూరా పైన హెమరేజ్ అంటే బ్రెయిన్ లోపల ఒక ప్లేస్లో బ్లీడింగ్ విపరీతంగా జరుగుతుందని చెప్పి మనం నిర్ధారణ చేయడం జరిగింది. ఆ నిర్ధారణ జరిగిన వెంటనే గంటన్నర లోపల మనం ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేసి దాదాపు 3 గంటల పాటు న్యూరో సర్జరీ మరియు అనస్థీషియా వైద్యుల్లో శ్రమించి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత ఒక 3 రోజుల పాటు ఐసీయూలో, తర్వాత 2 రోజుల పాటు జనరల్ వార్డులో ఉంచి ఇప్పుడు డిశ్చార్జ్కి చేయబోతున్నాం ఈ పేషెంట్ని. సో ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటి నుంచి మనం స్ట్రోక్ సంబంధించిన ఓన్లీ ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లోపల రక్తం గడ్డకట్టే కేసులే కాకుండా లోపల రక్తస్రావం అవుతున్న కేసులు కూడా వితిన్ 1.5 అవర్లో మనం సర్జరీ చేసే వెసులుబాటు మన దగ్గర పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందండి. సో ఇది మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేయాలని చెప్పేసి, ఇలా స్ట్రోక్ కేసెస్ని ఎంతో దూరం వెళ్ళి అక్కడికి వెళ్ళేలోపు ఇబ్బంది పడకుండా ఇమీడియట్గా ఇక్కడే సర్జరీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలని చెప్పి కోరుకున్నానండి. ధన్యవాదాలు.
నిర్వహించడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఐసీయూ బ్యాకప్ అండి. దాదాపుగా మేము 2 సంవత్సరాల క్రితం ఇక్కడ ఐసీయూ స్టార్ట్ చేసాము. ఐసీయూ అనేది రూరల్ ఏరియాలో స్టార్ట్ చేసి అది పూర్తిగా స్ట్రాంగ్ అవ్వడానికి టైం పడుతుంది. అలా రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతూ ఇప్పుడు ఒక బలమైన ఐసీయూ టీమ్ స్టార్ట్ అయిందండి ఎస్కోట్లో. ఇప్పుడు సార్ కానీ నేను కానీ అక్కడున్న అనస్థీషియా అక్కడున్న జనరల్ మెడిసిన్ మేడం గారు కానీ ఇక్కడున్న రిధి మేడం అని చెప్పి న్యూరో ఫిజియోథెరపీ మేడం కానీ సో ఒక పెద్ద మంచి టీం ఫామ్ అయింది ఐసీయూ వరకు కూడా. ఇంత బలమైన ఐసీయూ సపోర్ట్ ఉంటే మనం ఎంత క్రిటికల్ కేసు అయినా సరే మనం తీసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. సో మా ఐసీయూ ప్రోటోకాల్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్ అయ్యాయండి. సో ఇక నుంచి న్యూరో సర్జరీకి కానీ పక్షవాతానికి సంబంధించిన కేసులు కానీ స్ట్రోక్ కేసులకు కానీ ఇంకా కేర్ ఆఫ్ అడ్రస్ సంజీవని స్పెషాలిటీ హాస్పిటల్ అని ఇందు మూలంగా మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అది ఇందులో పార్ట్ అంతా కూడా బ్లడ్, ఈ పార్ట్ అంతా బ్లడ్ అన్నమాట. ఇక్కడ ఇంకా క్లియర్ కనిపిస్తుంది ఇదంతా బ్లడ్. ఈ బ్లడ్ అనేది మరి కొద్దిసేపట్లో ఇంకా మధ్యలో కనుక వెళ్ళిపోతే ఇంకా మనం ఏమీ చేయలేని పరిస్థితి అనమాట. ఇది ఇంకొంచెం లోపలికి వెళ్ళక ముందు మనం అర్జెంట్గా ఇప్పుడున్న బ్లడ్ని తీసేసేయాలి. ఇది ఎమర్జెన్సీగా మనం చేయాల్సిన పని. ఇంక ఎంత వెళ్ళి బ్రెయిన్ నడిచేస్తూ ఉంటే అంత పర్మనెంట్ డ్యామేజ్ కదా, మరి రికవర్ అవ్వదు. సో మనం చేసింది ఏంటంటే ఇప్పుడు ఇమీడియట్గా ఇక్కడ కన్నం పెట్టి దాని లోపల ఉన్న బ్లడ్ అంతా తీసేస్తే మళ్ళీ బ్రెయిన్ ఓపెన్ అవుతుంది, మళ్ళీ తిరిగి లైఫ్ అంతా కూడా రిగైన్ అవుతుంది. కోర్స్ తల్లి బాధ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఈ టైంకి నా పిల్లాడు కాలేజ్కి వెళ్ళాడు, మధ్యాహ్నం అయ్యేసరికి ఇలా అయింది, సాయంకాలం అయ్యేసరికి గుండెలు అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఇప్పటి వరకు ఉన్నాం. ఇప్పుడు డాక్టర్ గారు మీ అందరి దయ వల్ల నా బిడ్డ మళ్ళీ నా కంటికి ఇలా కనిపిస్తున్నాడు. అదే చాలా సంతోషం అండి. ఇంకా అంతకుమించి మాట్లాడేది ఏం లేదు. నా బిడ్డని నాకు ప్రాణాలతో ఇచ్చారు. ఇలాగే చాలామంది బిడ్డలు సంతోషంగా దగ్గరలో ఉండబట్టే కదా నా బిడ్డ ఈరోజు ఇలా ఉన్నాడు. అసలు ఎవరికీ నమ్మకం లేదు, అంత క్రిటికల్గా వచ్చాడు. ఈరోజు సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. హ్యాండిల్ చేయడం జరిగింది ఈ కేసు. 17 years old మేల్ పేషెంట్. మన 2వ తారీఖున వచ్చారండి. 2వ తారీఖు అరౌండ్ 2 o'clock అలా జరిగింది యాక్సిడెంట్ అరకు నియర్పై. వాళ్ళు ఏంటంటే ఒక గంటలో తీసుకొచ్చారు, మనకి 3 గంటలకు అలా వచ్చింది కేసు. వచ్చేసరికి పేషెంట్ ఎలా ఉన్నాడంటే ఒక స్పృహ బాగా పోయింది, తర్వాత ఏంటంటే హార్ట్ రేట్ కూడా బాగా తగ్గింది, కొంచెం కండిషన్ అయితే క్రిటికల్ అవుతుంది. ఆ టైంలో మనం ఇమీడియట్గా సిటీ స్కాన్కి షిఫ్ట్ చేయడము, స్కాన్ చేయించడం, అందులో మనం ఈడిహెచ్ అంటే ఎక్స్ట్రా డ్యూరల్ హెమరేజ్ అని డయాగ్నోస్ చేయడం, ఇమీడియట్గా మన సంజీవని న్యూరో టీమ్ని యాక్టివేట్ చేయడం, ఇమీడియట్గా ఓటీకి షిఫ్ట్ చేయడం, ఒక 3-4 గంటల పాటు సర్జరీ అయిన తర్వాత వెంటనే ఐసీకి షిఫ్ట్ చేయడం, తర్వాత ఒక 4 రోజులు ఐసీలో ఉంచాము, చక్కగా రికవర్ అయ్యాడు. సో మన దగ్గర ఇదంతా చెప్పేది ఏంటంటే మన దగ్గర అన్ని అవైలబిలిటీ ఉంది. న్యూరో సంబంధించిన ఐర్ కేసులు చేసే విధంగా మన దగ్గర సిటీ స్కాను, తర్వాత ఫిజియోథెరపీ కానీ, తర్వాత ఎక్స్పర్ట్ టీం కానీ మొత్తం అందరూ ఉన్నారు. సో మనం ఏ కేసునైనా, న్యూరోకి సంబంధించిన ఏ కేసునైనా మనం ఇమీడియట్గా ఎమర్జెన్సీ కేసులైనా సరే మనం డీల్ చేయగలిగే వసతులు, సదుపాయాలు మన సంజీవనిలో ఉన్నాయి. సో అవన్నీ కూడా మీ ద్వారా, మీ మీడియా ద్వారా జనాలకు తెలియజేసింది, మన పరిసర ప్రాంతాలకు అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే మనం ఉపయోగించుకోవాలి ఈ సదుపాయాలన్నీ కూడా. సో టౌన్కి వెళ్ళి చేసేలోగా మనం ప్రాణం పోయే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా. సో మనం దగ్గరగా ఉంది ఏదైతే ఉందో అది ఉపయోగించుకోవాలని తెలియజేస్తుంది అందరికీ. థ్యాంక్ యూ.